ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క ప్రత్యేకత పూర్తిగా ఉంటుంది. అలాగే మరో విశేషం ఆరుద్ర మహోత్సవం. దీన్ని శివముక్కోటిగా కూడా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, తెల్లవారుజామున 5:45 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 11:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి, మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం కుజ సంచారం వృశ్చిక క్షేత్రంలో, కుజుడికి స్వక్షేత్ర స్థితి. రవి బుధుల సంచారం ధనస్సు క్షేత్రంలో, రవికి మిత్రక్షేత్రం, బుధుడికి శత్రుక్షేత్రం. శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచార పరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లభిస్తాయి. మంచి సంభాషణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపారపరంగా, వ్యాపారంగం వారికి గోచరిస్తుంది, కొనసాగుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరింపబడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సునాయాస విజయాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విధి విధానాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు, సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆసక్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి, కుటుంబ వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. పునఃప్రయత్నాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. లబ్ధికే చేసేటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. శత్రు భీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయాలు సొంతం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు మహిళలకు ఏర్పడతాయి. కుటుంబ సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు సామూహికంగా ఆనందకర సంఘటనని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, సమస్యల్ని వేగవంతంగా పరిష్కరిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. శత్రుభీతి పెరుగుతుంది, శత్రువులకి బలం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవి చూస్తారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు అన్ని రంగాల వరకు తారసపడతాయి. రాజకీయ రంగం వారికి అయోమయ పరిస్థితులు ఉంటాయి. మహిళలకు సూక్ష్మత తగ్గుతుంది, నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది, సంకట పరిస్థితులు ఉంటాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి స్థానచలనం వంటివి వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో పెరిగేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సునాయాస విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. గృహ నిర్మాణాది కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు మహిళలకు లాభిస్తాయి. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపజేస్తాయి. పరిస్థితులు అనుకూలంగా వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు సవరించుకుని మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆశించినటువంటి విధంగా వాటిని మరల్చుకోలేకపోతారు. ఆసక్తికర అంశాలు ఆర్థిక పరంగా ఉంటాయి. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. అవమానకర సంఘటనలు, ప్రమాదాలు కూడా లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు వ్యాపారపరంగా వ్యాపారంగం వారికి కొనసాగుతాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ముందు ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం తొలగుతుంది. అయినప్పటికీ గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో న్యాయవాద వృత్తి వారికి సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. అసహన పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలు దూరం చేస్తుంది, గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలను కురిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదురవుతాయి.
వేగవంతమైనటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాల్లో వేగం మహిళలకు అనుకూలిస్తుంది. కుటుంబ వ్యవహారాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యత వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా విజయాలు సంపూర్ణంగా సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులు బలపడతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. సమస్యలు ఆకస్మికం, ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ప్రత్యర్థులు క్రీడా రంగం వారికి బలపడతారు. వైద్య వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు ఎదురవుతాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా మహిళలకు ఆనందకర పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విద్యార్థులకి లబ్ధి విద్యాపరంగా చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతికూల ప్రభావం వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు పొందుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ తత్వంతో కూడినటువంటి కార్యాచరణలో నిరుత్సాహ పరిస్థితులు ఉంటాయి. మందత్వం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆర్థికపరమైనటువంటి అలజడి ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అలసత్వం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ చేకూరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోవాల్సినటువంటి
పరిస్థితులు ఏర్పడతాయి. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉంటే చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు నిస్సహాయంగా మారతాయి. ఆసక్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అత్యుత్సాహంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా సమస్యల్ని ఉపాధ్యాయ వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆధిక్యతతో కూడిన నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యకలాపాల్లో లోపాలు సవరించుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరించాలని, కార్యకలాపాలు సజావుగా పూర్తి చేసి విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో ఆదిశేషుడికి చిదంబరం క్షేత్రంలో దర్శనమిచ్చిన రోజు. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నటరాజస్వామికి నిర్వహించే అభిషేకాన్ని దర్శనం చేసుకోవాలి. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహంలో పరమేశ్వరుడి చిత్రపటం దగ్గర లేదా శివలింగం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈరోజు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాత్రి సమయంలో ఆకాశంలో ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆరుద్ర దర్శన మహోత్సవం శివ ముక్కోటి సందర్భంగా ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి శివ పూజ చేసి శివాలయంలో దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు అనేక వేల రెట్లు శివ పూజ చేసినటువంటి విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రరీత్యా అనుకూల ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం మనని ఏ విధంగా వాస్తుశాస్త్రంలో సహకరిస్తున్నాయో తెలుసుకుంటున్నాం. ప్రతికూల శక్తుల నుంచి మనం రక్షింపచేసుకోవడానికి పాటించవలసినటువంటి విధి విధానాలతో పాటుగా ఈ యొక్క ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల్ని కూడా అంచనా వేస్తున్నాం. కొండలు గుట్టలు ఉండేటువంటి దగ్గర ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడ నివసించేటువంటి వారి వద్ద కూడాను, ఆ ప్రదేశాల్లో కూడాను, అలాగే విశ్వవిద్యాలయాలు కానివ్వండి, విద్యాలయాలు కానివ్వండి, ఆట స్థలాలు కానివ్వండి, ఉద్యానవనాలు కానివ్వండి, జనసభలు నిర్వహించేటువంటి ప్రదేశాల దగ్గర ఉన్న ఇళ్లకు ఎక్కువగా కనుక నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఆ ఇళ్లలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుచేతనే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల వాతావరణాన్ని కూడా అంచనా వేసుకొని కొనుగోలు చేయాలి
అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అలాగే తెలియకుండా కొన్ని విచిత్రాతి విచిత్రమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడాను కొండలు, గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కింద భాగాన గృహ నిర్మాణాలు చేయకూడదు. అయితే అవి మనం కొనుగోలు చేసిన స్థలానికి దూరంగా పడమర దిశలో, నైరుతి దిశలో కనుక ఉంటే చాలా అభివృద్ధికరమైన ప్రభావాలే మనకు ఏర్పడతాయని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే మనం కట్టేటువంటి ఇల్లు నిర్మాణంలో ఇంటి కప్పు, పైకప్పు ఎంత ఎత్తుగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. చాలామంది కప్పు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇల్లు ఎత్తు తగ్గిస్తున్నారు. అలా తగ్గించడం మంచిది కాదు. కనీసం 14 అడుగుల ఎత్తైనా ఉంటే మంచిదని, అలా ఉండటం వలన ఇంటిలో యజమాని నైరుతి గదిలోను, పిల్లలు వాయువ్య గదిలోను ఉండటం చేత చాలా విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుందని, బంధువులు ఎవరైనా ఆ ఇంటికి వస్తే ఉత్తర గదిలో కానీ ఈశాన్య గదిలో కానీ హాయిగా ఉండవచ్చని, ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఉండవలసి వస్తే పడమర దక్షిణంలో పెద్దవారు, తూర్పు ఉత్తరాల్లో చిన్నవారు ఉండటం చాలా మంచిది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. అంతస్తు అయితే పెద్దవారు పైన, వారి కింద చిన్నవారు, ఆ కింద ఇంకా చిన్నవాళ్ళు ఉండటం చాలా మంచిది అని కూడాను శాస్త్రాల్లో చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంటి యజమాని ఇల్లు నిర్మాణం చేసినప్పుడు అక్కడ శంకుస్థాపన చేసేది ఇంటి యజమాని కాబట్టి, యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద భాగంలో నివసించడం వలన అనేక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారని కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఇక ఆడపిల్ల ఇంట్లో ఉండవలసి వచ్చినప్పుడు ఇంట్లో తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఉండవచ్చు. ఇంట్లో ఆడబడుచు గనక ఉండాల్సి వస్తే వాళ్ళు మాత్రం ఈ విధంగా ఉండాలి. శాస్త్ర ప్రకారం ఆడపిల్లకు ఆ ఇంటికి దూరంగా తూర్పు దిశలో కానీ లేక ఉత్తర దిశలో కానీ స్థలం లేదా ఇల్లు ఇవ్వటం చాలా మంచిది. ఆడపిల్ల ఇంట్లో ఉండటం కన్నా వాళ్ళకి ఇల్లు మరొక చోట కొని ఇవ్వటం, తూర్పు లేక ఉత్తర దిశలో ఇవ్వటం చాలా మంచిది సుమా అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అట్లాగే ప్రతి వాళ్ళు ఇల్లు ఊడ్చేటప్పుడు పాటించవలసిన గొప్ప నియమం ఒకటి ఉంది. ఈశాన్యం నుంచే ఇల్లు ఊడవాలని, అంతేగాని నైరుతి నుంచి ఊడ్చుకుంటూ ఈశాన్యంలోకి ఆ యొక్క డస్ట్ అంతా తీసుకురాకూడదు. ఈశాన్యం నుంచి ఊడుస్తూ ప్రారంభించాలి. అట్లా పడమర వైపుకు ఊడ్చాలి. చెత్తబుట్ట పెట్టవలసి వస్తే ఇంటిలో కానీ గదుల్లో కానీ వాయువ్యంలోనే పెట్టాలి. మీరు డస్ట్బిన్ అనేటువంటిది వాయువ్యంలో ఉంచండి, చాలా మంచి చేకూరుతుంది. ఇల్లు తుడిచేటువంటి చీపుర్లు కూడాను వాయువ్య దిశలోనే పడుకోబెట్టాలి, నిలబెట్టి ఉండకూడదు. తుడిచేటువంటి చీపుర్లు మాత్రం నిలబెట్టి ఉండకూడదు, పడుకోబెట్టి ఉండాలి అనేటువంటి విషయం కూడా వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. దీన్ని పాటిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ గ్రైండర్స్ కానీ మిక్సీలు కానీ ఉంటే వంటగదిలో కానీ ఆగ్నేయ దిశలోనే మీరు ఉంచండి. ఆగ్నేయ దిశలో కనుక ఉంచితే సర్వ విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. వంటగదిలో వంటకు ఏర్పాటు చేసేటువంటి ప్లాట్ఫామ్ ఆగ్నేయంలో ఏర్పాటు చేయండి. తూర్పు ఉత్తర గోడలకు తగలకుండా కనుక కట్టినట్లయితే ఆ ఇంటి ఇల్లాలు సౌభాగ్యాన్ని కూడాను పొందగలుగుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. బియ్యం డబ్బా ఉందండి, ఆ బియ్యం డబ్బా మీరు గదిలో ఎక్కడ పెడతారు? వాయువ్యంలో పెట్టడం చాలా మంచిది, అంతేగాని నైరుతిలో పెట్టకండి, వాయువ్యంలో పెట్టండి. ప్రతిరోజు కూడాను ఉదయాన్నే ఇల్లాలు స్టవ్ను శుభ్రంగా చేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి ఆ యొక్క స్టవ్ కూడా. అంతేగాని ఏముందిలే అని చెప్పేసి మొహం కడుక్కోకుండానే ఆ యొక్క గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు. చక్కగా దంతధావనం అయిన తర్వాత బొట్టు పెట్టుకొని
ఆ యొక్క అగ్నిదేవుని దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడాను బొట్టు, కుంకుమ కొద్దిగా చల్లాలి, పసుపు చల్లి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే చాలా మంచిది. ముందు వంటను పాలతో ప్రారంభించాలి. 3 సార్లు అయినా పొంగితే ఆ రోజంతా శుభమే. తదుపరి ఏ పదార్థమైనా సరే వండుకోవచ్చు. ఇది మనం ఎక్కువగా గృహప్రవేశ సమయంలో పాటిస్తూ ఉన్నాం. పాలు అనేటువంటివి నిత్యం పొంగకూడదు, పాలు పొంగి పొర్లిపోకూడదు ప్రతినిత్యం కూడా. అలా అయితే ఆదాయాన్ని మించిన ఖర్చు వస్తుంది. ఆదివారం నాడు తెలియకుండా పాలు పొంగితే చాలా శుభం జరుగుతుంది. మళ్ళీ సూర్యభగవానికి చాలా ప్రీతికరమైన సుదినం. అందుచేత సూర్యనారాయణమూర్తికి ఆ యొక్క పాలతో స్వామివారిని నమస్కారం చేసుకున్నట్టు లెక్క అన్నమాట. అంటే ఆయన ఆనందపడతాడు. ఆదివారం నాడు తెలియకుండా పొంగాలి, అందుకని కావాలని పొంగించకూడదు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతినిత్యం పాలు మాత్రం పొంగి పొర్లిపోకూడదు. అలా పోయినట్టయితే ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు మీ ఇంట్లో ఉంటాయి. అలాగే బెడ్ లైట్లు మీ ఇంట్లో తూర్పు ఉత్తర గోడలకు ఉంచండి. దేవుని గది మందిరాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి. మందిరంలో అనునిత్యం కూడాను నిత్య దీపారాధన చేస్తూ ఉంటే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫలాంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. శివుడు ఆనంద స్వరూపుడు. ఆర్ద్ర నక్షత్రాధిపతి శివస్వరూపంగా, రుద్రస్వరూపంగా అని వేదం మనకు వివరిస్తుంది. ఆర్ద్ర సంబంధంగా పాటించేటటువంటి యోగమే శివ సంబంధంగా చెప్పేటటువంటి శివ ముక్కోటి ఏకాదశి వ్రతంలాగా, శివ నక్త వ్రతంలాగా ఇది ముక్కోటి శివ వ్రతం అన్న పేరిట ప్రసిద్ధం. ఆర్ద్ర నక్షత్ర దీపారాధన ఈనాటి విశేషంగా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. శివ సంబంధంగా ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున మార్గశీర్ష మాసంలో విశేషంగా దీపోత్సవం నిర్వహించాలి అని ప్రమాణం. రుద్రస్వరూపాన్ని సదా అభిషేక సేవలో పూజించే మనం ఎల్లప్పుడూ వివిధములైనటువంటి ద్రవములతో అభిషేక సేవ నిర్వహిస్తూ పళ్ళరసాలు, అలాగే మంచినీరు, గంగాజలం వివిధ రూపాలలో ఆ స్వామిని అభిషేక సేవతో ఆనందపరిచే మనం సంవత్సరంలో ఒకరోజు విశేషంగా ఇలా ప్రత్యేకంగా నీటితో చేసే అభిషేక సేవలు కాకుండా దీపారాధనలు చేసి ఆ స్వామిని ఆనందపరచాలి. ఇది ఒక యోగం అని కూడా శాస్త్రం చెప్తుంది. ఈ యోగానికే శివ ముక్కోటి అని పేరు. అలా శివ ముక్కోటిగా ఉండేటటువంటి ఈ ఉత్సవం ఆర్ద్ర సంబంధంగా నక్షత్ర అవకాశం ఉన్నటువంటి మార్గశీర్ష మాసంలో శివారాధన చేయాలి. మాసం పేరు మార్గశీర్షం. మృగశిర నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం పౌర్ణిమ నాడు ఉన్న కారణం చేత ఈ మాసానికి మార్గశీర్షం అన్న పేరు ఉంది. మృగశిర నక్షత్రం 4 పాదాలతో జింక వృత్తాంతాన్ని మనం తెలియజేసేది కాగా భక్త కన్నప్ప ఈ మృగశిర నక్షత్రంలో జన్మించినట్లుగా కూడా శివపురాణాలు అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో శివపరంగా ఒకనొక జింక ప్రసవ వేదనతో ఉన్నటువంటి సందర్భంలో ఒకనొక బాణాలు వేసి వివిధములైన జంతువులను తొలగిస్తూ జీవితాన్ని కొనసాగించే వ్యక్తి అందు నిమిత్తమై ఒక చెట్టు పైన ఉండి బాణం ఎక్కుపెట్టగా మానవ భాషలో ఆ జింక ప్రసవించిన అనంతరం బాణాన్ని నువ్వు ఎక్కుపెట్టి నన్ను ఆహారంగా తీసుకువెళ్ళవచ్చును అంటూ బోధించినట్టుగా ఒక వృత్తాంతం ఉంది. తదుపరి ఆ జింక భర్తగా ఉండే జింక రావడం, జన్మించిన అనంతరం ఆ చిన్నారి జింక కూడా నన్ను అంటే నన్ను అంటూ పోటీలు పడడంతో ఆ బాణాన్ని ఎక్కుపెట్టిన ఆ వ్యక్తి ఆ బాణాన్ని నేలపైన విడిచిపెట్టి 2 చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయినట్లుగా శివపురాణం అభివర్ణించేటటువంటి ఈ నేపథ్యం అంతా కూడా మృగశిర నక్షత్ర వృత్తాంతం. వియన్ మండలంలో ఈ మృగశిర నక్షత్రానికి సంబంధించిన కదలికలు ఈ మార్గశీర్ష మాసంలో స్పష్టంగా ఉన్న కారణం చేత ఈ మాసంలో శివారాధన చేయాలి అని మనకు సంప్రదాయం బోధిస్తుంది. చెట్టు పైన క్రూరమృగాల బారిన పడకుండా కూర్చున్న ఆ వ్యక్తి నిద్ర రాకుండా
నిరోధించే నిమిత్తమై ఆ చెట్టు ఆకులను ఒకటి 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 అలా తురించి నేలపైన వేస్తూ నిద్ర రాకుండా తనను తాను రక్షించుకుంటూ బాణాన్ని ఎక్కుపెట్టి మరొక చేతిలో ఇలా పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఆ తదుపరి ఈ వృత్తాంతమంతా జరగడంతో జింకని రక్షించిన పుణ్యఫలం చేత రాత్రి అంతా కూడా ఆ చెట్టు పైన ఉన్న ఆ వ్యక్తి ఆ ఆకులను తుంచి నేలపైన వేసే సమయంలో నేలపైన ఒక శివలింగం ఉన్నది అని కూడా తెలవకపోయినా కూడా అలా వేసినందువలన ఆ వేసిన ఆ మొక్కకు సంబంధించిన ఆ ఆకులవన్నీ కూడా మారేడు పత్రి కావడంతో మహాపుణ్యప్రదమై ఆ మహానుభావుడు భక్త కన్నప్పగా అవతరించాడు అని మనకు శివపురాణం అభివర్ణిస్తుంది. మృగశిర నక్షత్ర సంబంధంగా ఆర్ద్ర నక్షత్ర సంబంధంగా ఈ వృత్తాంతమంతా కూడా అభివర్ణింపబడి ఉండడంతో మృగశిర నక్షత్రానికి సంబంధించిన 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, ఈ 6 పాదాలు మిథున రాశిలో చేరిన కారణం చేత మిథున రాశి శివస్వరూపము. మిథునము అంటే జంట, శివుడు పార్వతి. మిథునానికి ఆ జంటకు ముందుగా ఉండే రాశి వృషభ రాశి, ఈశ్వరుడు వృషభ వాహనుడు. ఇలా ఆయా నక్షత్రాలు, ఆయా రాశులు, ఆయా కదలికల నేపథ్య వృత్తాంతాలన్నీ కూడా పౌరాణిక విజ్ఞానాన్ని వివరించేవి, జ్యోతిష శాస్త్ర సంబంధితములైనవి అయి ఉన్నాయి. మృగశిర మాసంలో అంటే మార్గశీర్ష మాసంలో చలి మంటల్లో వేసినా పోదు అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. మార్గశిరంలో చలి మంటల్లో వేస్తే కూడా పోదండి అంటూ ఉండే ఈ నేపథ్యంలో ఆ చలి వల్ల వచ్చేటటువంటి బాధలు, వణుకు, వృద్ధాప్యం, శరీరంలో ఉష్ణశక్తి తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా తొలగించుకునే నిమిత్తమై ప్రాచీనులు దీపారాధన చేయాలి. ఆ దీపారాధననే ఆర్ద్ర దీపోత్సవం అన్న పేరిట ఒక శాస్త్ర ప్రమాణమైనటువంటి పరిహార మార్గంగా సూచించారు. శరీరంలో ఉష్ణశక్తి పెంచుకోవాలి, సూర్యకాంతిని పొందాలి. సూర్యుడు కాంతిని అందించలేనటువంటి బలహీన స్థితిలో అంటే వృశ్చికం, ధనుస్సు ఈ రాశులలో సంచారం చేస్తున్న నేపథ్యంలో దీపారాధన సాయంత్రం వేళ తప్పనిసరిగా చేయాలి. అమృతం దీపం, నెయ్యి దీపం, నువ్వుల నూనె దీపం, కొబ్బరి నూనె దీపం, ఇలా ఇప్ప నూనె దీపం. వివిధ సందర్భాలలో డబ్బు కావాలి, ఇప్ప నూనెతో దీపం వెలిగించాలి. అప్పులు తొలగిపోవాలి, డబ్బులు రావాలి, కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. దైహికపరమైనటువంటి శరీరపరమైనటువంటి రుగ్మతలు తొలగిపోవాలి, ఆరోగ్యం చేకూరాలి, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆనందం కలగాలి, నేతి దీపం వెలిగించాలి. అందరికీ క్షేమం కలగాలి, దీపం దీర్ఘకాలం మన్నికతో ఉండాలి. శరీరం దీర్ఘకాలం పూర్ణ ఆయుర్దాయంతో ఉండాలి. ఆముదం దీపం వెలిగించాలి అంటుంది శాస్త్రం. దీర్ఘకాలం ఆయుర్దాయం కలగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యదాయకంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన గలవారు ఆర్ద్ర దీపోత్సవం అనే అద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తప్పనిసరిగా పాటించవలసినటువంటి పరిహార విధానాలలో అత్యంత అపురూపమైనది ఆముదంతో దీపం వెలిగించడం. ఇతర దీపాలు త్వరగా ఆ చమురు లేక నూనెను హరించి వేస్తాయి, కానీ ఆముదంతో వెలిగించే దీపం దీర్ఘకాలం చాలా సమయం మన్నిక కలిగి ఉంటుంది. కంటికి సంబంధించిన సమస్త దోషాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే నెలలో ఒకసారి అయినా, సోమవారం కావచ్చును, అష్టమి తిథి కావచ్చును, మాస శివరాత్రి కావచ్చును, లేదా ఇలాంటి విశేష సందర్భాలు కావచ్చును, ఆర్ద్ర నక్షత్ర పునరోజు కావచ్చును, ఏదో ఒక దానిని సేకరించి ఆ సందర్భంగా పూజాగ్రహంలో ఆముదంతో దీపం వెలిగించి ఆ దీపాన్ని తదేక దీక్షతో చూస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇలా శివనామస్మరణ చేస్తే కంటికి సంబంధించిన సమస్త దోషాలు తొలగిపోతాయి అని ఆయుర్వేద శాస్త్రం కూడా తెలియజేస్తుంది. శివముక్కోటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా ఆర్ద్ర ఉత్సవం పేరిట దీపారాధన చేద్దాం, ఉపవాస వ్రతం పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఓం నమ శివాయ. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సభ జరుగుతోంది ఆయన యొక్క లోకంలో. ఒక్కొక్క సభకి ఒక్కొక్క నియమం ఉంటుంది.
సభలో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంటుంది. సభలోకి వచ్చినవాడు సభానియమం తెలిసిన్నవాడు అయి ఉండాలి. అంతేకాని సభలోకి వచ్చి సభానియమం పాటించకపోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని ప్రతి సభలోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి నియమము తెలిసిన్నవాడు అయి ఉండాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సంగీతం జరుగుతోంది అనుకోండి, ఆ సభలోకి వెళ్ళిన వాళ్ళు స్థాణువులు ఇలా ఉండకూడదు, ఇలా అంటుండాలి. ఇలా అంటున్నారు అనుకోండి, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. అమ్మవారు కూడాట ఇలా తల ఊపుతూ వింటుందిట. సంగీతం వినేటప్పుడు ఇలా అంటూ వినాలి. అప్పుడు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అబ్బా అందరూ వింటున్నారు, ఎంత సంతోషంగా తల ఊపుతున్నారు. అలా వింటున్నారు అనుకోండి, వీడు వింటున్నారా, సంతోషిస్తున్నారా లేదా అనిపిస్తుంది. ఏ సభలోకి వెళ్ళినప్పుడు ఆ సభా నియమం తెలిసి ఉండాలి. అంతేకాని ఒక చోట చెయ్యవలసిన పని వేరొక చోట చెయ్యకూడదు. అందుకని అందున ఆ సభ జరుగుతున్న విష్ణులోకంలో జరుగుతోంది. అదే మామూలు సభ, శ్రీ మహావిష్ణువు సమక్షంలో జరుగుతున్న సభ అంటే అక్కడ బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు సనకసనందనాదులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు బ్రహ్మజ్ఞానులు. వారు సభలో ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అందరూ కూర్చుని ఉన్నారు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడై కూర్చుని ఉన్నాడు. పితరులకు స్వధాదేవి యందు 3 కుమార్తెలు కలిగారు. ఆ 3 కుమార్తెల యొక్క పేరు ఒక్కసారి విన్నా, ఆ 3 కుమార్తెల యొక్క పేరు స్మరించిన పాపములు ధ్వంసమవుతాయంటారు. వాళ్ళని అయోనిజలే అంటారు. పితరుల కుమార్తెలుగా సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అయోనిజలే, అంతటి శక్తివంతులు అంటారు. అందులో మొదటి ఆమె పేరు మేనక, రెండవ ఆమె పేరు ధన్య, మూడవ ఆమె పేరు కళావతి. 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లలు తమ యొక్క యోగశక్తి చేత విష్ణులోకంలో జరుగుతున్నటువంటి సభాప్రవేశం చేశారు. సభాప్రవేశం చేసి వాళ్ళు వెడుతున్నారు లోపలికి. వెళ్ళారు, అందరూ చూశారు, సంతోషించారు, అందరూ కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొంతసేపటికి సనకసనందనాదులు లోపలికి వస్తున్నారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులు వస్తున్నారు అంటే అందరూ లేచి నిలబడాలి. కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క వీళ్ళు 3 మాత్రం మాయామోహితులయ్యారు. అమ్మవారి మాయ అది. ఆ మాయామోహితులై 3 లేచి నిలబడలేదు. సనకసనందనాదుల వంక తిరస్కార భావంతో చూశారు. మహాపురుషులు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించకపోతే ఆ పాపం కట్టి కుడిపేస్తుంది. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒకనాడానృపుడచ్యుతున్మనములో నూహించుచున్మౌనియ్య కళంక స్థితియున్నచో కలశజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చు భూవల్లభ అంటారు. ఇంద్రజుమ్న మహారాజు గారు పర్వతశిఖరం మీద కూర్చుని అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ అగస్త్య మహర్షి వచ్చినా కూడా నేను మంత్రోపాసన చేస్తున్నాను, లేచేదేమిటి అని లేవలేదు. మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడకపోతే ఆ పాపం కొన్ని జన్మల పాటు కట్టి కుడిపేస్తుంది. ఎక్కడ పాడైపోతాడో లేచి నిలబడి ఉంటే తరించి ఉండేవాడు. కానీ అనుగ్రహిద్దామని శాపం కాదు, అనుగ్రహిస్తారు. అన్ని జన్మలు బాధపడకుండా ఉండడానికి వచ్చే జన్మలో ఏనుక్కి పుట్టి మొసలి చేత పట్టబడ్డప్పుడు భగవన్నామం జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి తరించిపోని వరమిచ్చారు అగస్త్య మహర్షి. అందుకు ఏనుగు యొక్క యోనియందు పుట్టి గజేంద్రమోక్షణ ఘట్టానికి కారణమయ్యాడు ఇంద్రజుమ్న మహారాజు గారు. మహాత్ములు వచ్చినప్పుడు లేవాలి. విష్ణు సభలో కూర్చున్నటువంటి ఈ 3 మేనక, ధన్య, కళావతి 3 సనకసనందనాదులు వస్తున్నా కూడా లేచి నిలబడలేదు. తిరస్కార భావంతో చూసి తలంచుకున్నారు. అంత పాపం వీళ్ళని కట్టి కుడిపేస్తుంది రేపొద్దున. అందుకని అందులో సనత్కుమారుల వారు అన్నారు, మీరు 3 మా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించారు. ఆయనకేమీ అహంకారం కాదు, వారిని ఉద్ధరించాలి, పాడైపోతారు లేకపోతే. అందుకని ఆయన అన్నారు, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి శపిస్తున్నారు. ఊర్ధ్వలోక భ్రష్టులైపోండి, మీరు ఈ లోకంలో ఉండరు, భూమి మీదకి వెళ్ళిపోండి మత్స్యలోకంలోకి. మేనక విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునకు భార్య అవుతుంది. భార్య అయిన కారణం చేత పార్వతీదేవికి తల్లి అవుతుంది. పార్వతీదేవికి తల్లి అయి ఈమె నా కుమార్తె అన్న భావనతో లాలించి పెంచి పెద్ద చేసి కన్యాదానం చేస్తుంది. కాబట్టి కైలాసలోక ప్రాప్తి కలుగుతుంది, కైలాసానికి ఎడుతుంది. రెండవ పిల్ల ధన్య జనక మహారాజు గారికి ఇల్లాలవుతుంది భూలోకంలో. జనక మహారాజు గారు భూమి దున్నుతున్నప్పుడు నాగటి చాలుకు తగిలి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా పైకి లేస్తుంది.
లేచినప్పుడు సీతమ్మకి తల్లి అయింది కాబట్టి ధన్యాదేవి వైకుంఠలోకవాస ప్రాప్తిని పొందుతుంది. 3వ పిల్ల కళావతి. ఈ కళావతి రాబో కాలంలో వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడికి భార్య అవుతుంది. భార్య అయి రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ రాధాదేవికి తల్లి అయింది కాబట్టి ఈమె గోలోకాల్లో వాసాన్ని పొందుతుంది, గోలోక ప్రాప్తి పొందుతుంది. ఆ కారణం చేత మళ్ళీ 3 ఉన్నతమైనటువంటి లోకాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. కాబట్టి మీరు 3 మీ యొక్క స్థాయిని బట్టి 3 వెళ్ళిపోవలసిందే, కానీ అభ్యున్నతిని పొందుతారు. కాబట్టి కిందకి వెళ్ళిపోండి. లేచి నిలబడిన దోషం కట్టి కొడపకుండా ఉండడానికి నేను చేస్తున్నటువంటి ఏర్పాటు, కాబట్టి 3 వెళ్ళండి అన్నాడు. దానివల్ల మేనక కిందకు వచ్చేసింది, హిమవంతునికి భార్య అయింది. ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అయింది. కళావతి వృషభానుడికి భార్య అయింది. ఇప్పుడు ప్రస్తుత కథాంశంలో పార్వతీదేవి జన్మించాలి. పర్వతరాజుకు పుత్రిగా వస్తే పార్వతీదేవి అని పిలిపించుకుంటుంది ఆవిడ. అందుకని ఇప్పుడు ఆమె దానికి తగినంత పుణ్యాన్ని సంతరించుకోవాలి అంటే అన్ని సంవత్సరముల పాటు ఆమె సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ ఉత్పాతములకు కూడా విరుగుడు అని మనకి వేదం ప్రతిపాదన చేస్తుంది. ఎప్పుడైనా ఊళ్ళల్లోకి క్రూర మృగాలు వచ్చాయనుకోండి, అది ఉత్పాత సూచన. ఆ ఉత్పాత సూచనకి పరిహారం ఏమి అంటే సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ. కాబట్టి సువాసిని పూజ అంత పరమశక్తివంతమైనటువంటి పూజ. శారదా నవరాత్రుల్లో మనం కల్పంతో చేస్తాం సరే, ద్రవిడ దేశంలో అయితే దేవాలయాలకు వచ్చేటప్పుడే చీరలు, గాజులు అవి అన్నీ సంచిలో పెట్టుకుని వచ్చేస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడితే చాలు, ఎంత పెద్ద అధికారులు కానివ్వండి, భార్యతో కలిసి కూర్చొని వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టి పూజ చేసి నమస్కారం చేసి వస్త్రద్వయం ఇచ్చి వెళ్ళిపోతారు. సువాసిని పూజ యందు అత్యంత గొప్ప విషయం ఏమిటని వ్యాఖ్యానంలో చెప్పారంటే జటాబంధనం. కాళ్ళకి పసుపు రాయడం, పారాణి పెట్టడం, కాళ్ళు కడగడం ఇవన్నీ సరే, జటాబంధనం అంత గొప్పది. జటాబంధనం అంటే ఆమె వేసుకున్నటువంటి కేశపాశాన్ని పైకెత్తి కట్టాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే బ్యాండ్ పెట్టారంటారేమో, దాన్ని జటాబంధనం అంటారు. జటాబంధనం సువాసిని పూజలో అంత గొప్పది. సువాసిని పూజ చేసినా, సువాసినికి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చినా అది పరమశక్తివంతం. అందులో ప్రధానమైనవి భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానంలో చెప్పారు. 8 వస్తువులను కలిపి సౌభాగ్య వస్తువులుగా నిర్ణయం చేశారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే తాటాకుతో చేయబడినటువంటి తాటంకం, లేదా కనీసంలో కనీసం తాటాకు. తాటాకు సౌభాగ్య సూచన, అందుకే తాటాకు తొక్కరు సువాసినులు. తాటాకుతో చేయబడినటువంటి తాటంకం గుండ్రంగా చేసి కన్నం పెడతారు, దాన్ని చెవి తమ్మి మీద పెట్టి ఆభరణాన్ని పెట్టుకుంటారు. అలాగే అనుములు, ఎర్రని పువ్వు ఏదైనా తొక్కుతారేమో కానీ ఎర్ర పువ్వుని సువాసిని తొక్కకూడదు. ఎర్ర పువ్వు, జీలకర్ర, ధనియాలు, మార్పు చెందిన ఆవు పాలు, అంటే పాలుగా ఇవ్వరు, పాలు తోడు పెడితే ఏ పెరుగో అవుతుంది, ఆవు పాలు. అలాగే ఉప్పు, కొద్దిగా లవణం, ఉప్పిస్తారు. ఇలా ఈ 8 వస్తువుల్ని కలిపి సౌభాగ్య వస్తువులు అంటారు. ఆ సౌభాగ్య వస్తువు జీవితంలో పుచ్చుకోవడం అంత గొప్పది. దానికి అధికారిని ఎవరు అంటే ఒక్క సువాసిని. ఆ సువాసిని అయినటువంటి స్త్రీ అందులో అమ్మవారి కళ్యాణ కార్యక్రమం లాంటిది జరుగుతున్నప్పుడు సౌభాగ్య వస్తువు పుచ్చుకుందనుకోండి, అది పరమశ్రేష్టం. అదేం మాటలు కాదు. ఉప్పు కొద్దిగా వేసి బెల్లంతో చేసినటువంటి అప్పాలు, పెండ్లి కుమార్తెని చేస్తే సువాసిని పూజ, బాల పూజ చెయ్యాలి. కాబట్టి ఈ సౌభాగ్య వస్తు ప్రదానం చెయ్యాలి. కాబట్టి అదిగో ఆ తల్లి అంతటి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి అంటే ఆ సువాసిని పూజ జరగాలి. అందుకోసం ఆమె మేనకాదేవిగా కిందకి దిగొచ్చింది. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.